ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు సినిమా దగ్గర ఒక నటవారసుడి రాక కోసం ఎదురు చూస్తున్నది ఎవరైనా ఉన్నారంటే అది మన నందమూరి అభిమానులనే చెప్పొచ్చు. కాగా నందమూరి మాస్ గార్డ్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి తారక మోక్ష తేజ నుంచి మోక్షు ఎంట్రీ కోసం ఎంతో అద్భుతంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడో బాలయ్య సంచలన విజయసింహ సక్సెస్ నుంచే మరి మోక్ష ఎంట్రీ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. 2010లో విడుదలైనటువంటి ఆ సినిమా అక్కడి నుంచి 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2024లో మోక్షకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఎంట్రీ ఇవ్వడమే తెలుగు సినిమా యువ దర్శకుడు మొదటి సూపర్ హిట్ తో హనుమాన్ తీసి ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ వర్మతో పాటు సెట్ చేసుకున్నారు. ఇలా తన మొదటి సినిమానే ఒక రేంజ్ లో మోక్షని బాలయ్యని ప్లాన్ చేసినట్టుగా అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ పై మరిన్ని వార్తలు వస్తోంది. ఈ కాంబినేషన్ లో హీరోయిన్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ ఊహాగానాలు వస్తోంది. బాలయ్య వారసుడు తన మొదటి సినిమాకి బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్నారంటూ రూమర్స్ వస్తోంది. అవి ఎవరో కాదు, తాతయ్య నందమూరి తారక రామారావు గారు నటించిన శ్రీదేవి సీనియర్ నటవారసురాలు. సో నిజంగా శ్రీదేవికి ఉన్న కూతుళ్లలో హాట్ బాంబ్ జాన్వి తన అందచందాలతో ఆల్రెడీ దేవరతో వచ్చేస్తోంది. సో మొత్తానికి ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తోంది. జాన్వీ కపూర్ కి ఒక చెల్లెలుంది, ఆమె ఖుషీ కపూర్ కూడా బాలీవుడ్ తో పలు చిత్రాలు చేస్తుంది. ఇప్పుడు ఆమె బాలయ్య వారసుడి సరసన హీరోయిన్ గా తీసుకుంటుందంటూ వార్తలు వస్తోంది. ఇలా అక్క అన్నతో చెల్లెలు తమ్ముడితో రొమాన్స్ అట. మోక్షజ్ఞ సినిమా విషయంలో ఖుషీ కపూర్ ఉందా లేదా అనేది క్లారిటీ రావాలి. సో ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తన సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ఒక సూపర్ హీరో సినిమా కాన్సెప్ట్ తోనే వస్తోంది. హనుమాన్ అధీరా సినిమాలతో కలిపి ఫ్యూచర్ లో కనిపిస్తుందట. సో ప్రస్తుతం బాలయ్య తన 109 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక తన కెరియర్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖుల వేదిక మీద ఎంతో చక్కగా ఫంక్షన్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడుకు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.